గుడ్ మార్నింగ్ లేడీస్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఈవినింగ్ మా తాలూకా స్కై అండ్ ప్రాజెక్ట్ రిఫరల్ లింక్ పంపిస్తున్నాను. అది ఎలా చేసుకోవాలి అనేది మీకు ఆల్రెడీ తెలిసినయే, ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయని నేను అప్పుడు వాయిస్ ఇస్తాను. అది చేసుకుంటే సరిపోతుంది. ఫోన్ నెంబరు, మెయిల్ కంపల్సరిగా ఆ రెండు మ్యాండేటరీ చేశాను. ఈ లాగిన్స్ ప్రక్రియ ఇవాళ మొదలవుద్ది. ఆ మొదలైన విధానంగా వెళ్తున్నప్పుడు నేను మళ్ళీ ప్రోడక్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తాను అనేది కూడా నేను మళ్ళీ చెప్తాను. ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళడం మనం ముందు చేస్తున్నాం, ఒకసారి కాకుండా. ఎందుకంటే కింద స్థాయి వరకు నేను మాట్లాడినవి కానీ, కింద స్థాయి వరకు నేను చేసినవి కానీ వెళ్ళకపోవచ్చు, కొన్ని లైన్స్ వెళ్ళొచ్చు. అందుకు కొంచెం టైం తీసుకొని చేస్తున్నాను. అది అంటే ప్రోడక్ట్ ఇప్పుడే అర్జెంటుగా దాన్ని ఇవ్వాలంటే ముందు మన స్ట్రెంత్ కావాలా. అలాగే ఇది పబ్లిక్లో ఉన్న వాటిని కూడా కొనుక్కోవడానికి ఇవ్వాలంటే ఇంకా ఆ ఏరియాలో స్ట్రెంత్ ఉండాలి. ఆ స్ట్రెంత్ ఉన్నప్పుడు మీరు ఆటోమేటిక్గా మార్కెట్ స్టార్ట్ అయిపోద్ది. మనం అది మన ఎక్స్చేంజ్ రూపంలో, కాయిన్ రూపంలో మనం చూసాం. ఒక స్ట్రెంత్ వచ్చిన తర్వాతే మనం ఎక్స్చేంజ్ ఇచ్చాం. ఇప్పుడు అంటే మన కమ్యూనిటీ, సో దానికి అద్భుతంగా దానికి వచ్చింది. ఇప్పుడు 1,00,00,000 దాటిపోయినాయి ఇది మన ఎక్స్చేంజ్లో. కాబట్టే కాయిన్ 6 గంటల్లో 3 లక్షలకి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ ప్రోడక్ట్ స్టార్ట్ చేస్తే ఆ కాయిన్స్ అన్నీ మనకే సరిపోయి. అయితే అందువల్ల ఈరోజు ఇచ్చినటువంటి ఆ రిఫరెన్స్ జాగ్రత్తగా మీరు రెడీగా మీ వాళ్ళందరికీ మాట్లాడుకొని అది ఉంచుకోండి. ఇంకా మన కిబో నుంచి క్యూలైవ్లోకి వెళ్ళినటువంటి కాయిన్స్లో 3 రకాలుగా యూటిలిటీ జరిగింది. అందులో మొదటి యూటిలిటీ ప్రొడక్ట్ మీద జరిగింది. 5% కొనిచ్చాం, తర్వాత మళ్ళీ దాన్ని 25% కూడా ఇచ్చాం. వాళ్ళందరికీ ఆ యూటిలిటీ అంటే ఆ డబ్బులు కట్టవసరం లేదు, అంటే క్యాష్ అయింది. 2, లాగిన్ చేసుకున్నప్పుడు 60 కాయిన్స్ 60 రూపాయలతో చేసాం. అంటే మనకి ఎన్ని లాగిన్స్ వచ్చాయో అన్ని 60 రూపాయలు వచ్చాయి. అంటే సేల్ అయింది, అది వాడుకున్నారు. మళ్ళీ దాంట్లో 30 కాయిన్స్ వెనక్కి వచ్చింది కొంత సమయం తర్వాత. ఇది రెండవ యూటిలిటీ. ఇంకా మూడవది ఒకరికొకరు అమ్ముకొని క్యాష్ చేసుకున్నారు. వాళ్ళ ఇష్టం ఎంత అమ్ముకుంటారనేది మన చేతిలో ఉండదు. ఇప్పుడు మన ఎక్స్చేంజ్లో కూడా 3 లక్షలకి వెళ్ళింది, కానీ 2.16కి, 2.15కి, 2.20కి, 2.2కి, 3కి, 4కి అమ్ముతున్నారు. అది వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు చేస్తారు. కాబట్టి అలా పేటీపీలో వెళ్ళింది. అలా వెళ్ళినవన్నీ కూడా స్వాప్ అయిపోయాయి. అందులోకి వెళ్ళినవన్నీ స్వాప్ చేసుకున్నారు. అది డీ కాయిన్స్గా మారిపోయి దానికి 1:10 మనకు రావడం జరిగింది. ఇదే స్వాపింగ్ మన కిబోలో కూడా జరుగుతుంది. అయితే అక్కడి నుంచి ఇప్పుడు కేవలెట్కి వెళ్తాయి. అది కూడా చెప్పాను కదా, ఇచ్చేస్తున్నాను 15 తారీఖుకి. అలాగే ఇక్కడి నుంచి కూడా క్యూరేఫ్ కూడా ఇచ్చేస్తున్నాను, కేవలెట్లోకి వెళ్తాయి. అక్కడ కూడా మీకు ఇవన్నీ స్వాపింగ్, అమ్ముకోవడం ఇదంతా జరుగుతుంది పీటీపీలో. ఇది ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మన క్యూ లైఫ్లో ఎంతమంది ఉన్నారు అన్నది నాకు తెలిస్తే సరిపోతుంది. అది
జనాలకి నేను చెప్పాను, చేస్తున్నారు. ఎంత గట్టిగా చేశారో మీకు తెలుసు. కానీ నాకు అంటే మనకి కాకుండా వేరే సంస్థ వాళ్ళు అడిగినప్పుడు మనం వాళ్ళకి ఎంత చెప్పినా, ఎలా చెప్పినా అది మన అభిప్రాయం మీద ఉంటది. వేరే సంస్థ వాళ్ళు అడిగినప్పుడు మీరైనా సరే అంతే. మీ టీమ్ ఎంతుందంటే కొంతమంది ఉన్నదానికంటే ఎక్కువ చెప్తారు. కొంతమంది ఉన్నదే చెప్తారు. ఉన్నదానికంటే తక్కువ ఇంకొకరు చెప్తారు. ఇందులో ఎవరి అభిప్రాయాన్ని వారు వాడతారు. అది వారిష్టం. ఇప్పుడు ఎదుటి వారిని మనం అడిగామనుకోండి ఇంకో సంస్థ వారిని. వారేం చెప్తారు? వాళ్ళే చెప్తారు. అది ఉన్నదా లేదా అనేది అది నడుస్తుందా లేదా అని దాని మీద ఆధారపడి ఉంటది. నడుస్తున్నప్పుడు ఎన్నొస్తాయి. అది మనం అడగడమే గానీ వారెప్పుడు నిజం చెప్పరు. చెప్పాలని రూల్ లేదు కాబట్టి. ఎక్కడ చెప్పాలని రూల్ లేదు కాబట్టి. అవసరాన్ని బట్టి మనం మాట్లాడతాం. ఇది కంపెనీస్‌కి శ్రేయస్సు కోసం మనం మాట్లాడుతుంటాం. లేదా కుటుంబం శ్రేయస్సు కోసం వాళ్ళు చెప్తుంటారు. నాకు కాబట్టి దాన్ని మనం పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ఇది ఇప్పుడు ఈ యుటిలిటీ అనే దాన్ని మనం స్కైఎన్‌లో తీసుకొస్తున్నాం. ఈ స్కైఎన్‌లో యుటిలిటీ చక్కగా జరుగుతది. ఇంక దీంట్లోనూ నాకు ఏ డౌటు లేదు. నాతో నడిచే అనేక మందికి లేదది. కంపెనీని కాపాడుకోవడం కోసం మనం కమ్యూనిటీని తెచ్చుకుంటాం. ఆ కమ్యూనిటీ తోటి మనం కలిసి పనిచేస్తాం. కాబట్టి ఇక మీదట వచ్చే కమ్యూనిటీని భారీ స్థాయిలో తీసుకొస్తున్నాం. మనందరం కలిపి. ఈ డిసెంబర్‌లోగా మనం ఈ అకౌంట్స్ అన్నింటికి మంచి చేద్దామనే నా ప్రయత్నానికి తోడైన వారందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు స్వాప్ మాక్సిమం 90% చేసుకున్నారు. ఎవరు ఉండిపోయారు అంటే గుర్తుపెట్టుకోండి. మీ అకౌంట్‌లు చూసుకోండి. మీకు అర్థమవుతది. నా అకౌంట్ ఉంది. కానీ ఫోన్ నంబరు నాది కాదు. వేరే వాళ్ళు పెట్టేసి ఉంది. దాని మీద 100, 1000 వేస్తున్నారు. 10, 20 ఏస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఓటీపీ ఇవ్వట్లేదు. ఇది మొదటిది. అందువల్ల అలా ఆగాయి. రెండవది, ఒక నంబర్ మీద చాలా నంబర్లు వేశారు. కానీ ఆ ఫోన్ నంబరు పనిచేయటం లేదు. పోయింది. కారణం ఏదైనా ఇప్పుడు అది పనిచేయట్లేదు. వీళ్ళు రెండో వర్గం. ఇక మూడో వర్గం. నాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ పోయింది. యూజర్ నేము పాస్వర్డ్ పోయింది. కాబట్టి నేను చేసుకోలేకపోతున్నాను అని. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉన్నోళ్ళు కూడా ఓటీపీ ఫోన్ నెంబర్కి వెళ్తుంది. ఆ ఫోన్ నెంబరు వీళ్ళది కాదు, వేరే వాళ్ళది. కాబట్టి అది చేసుకోలేకపోయారు. తర్వాత కొన్ని బుక్కుల మీద మేము నోట్ చేసుకున్నామండి. డైలీగా 2 కాయిన్ వస్తుంది కాబట్టి యాడ్ కాయిన్స్ చూడడానికి మా వాడు నోట్ చేసుకున్నాడు. ఆడు బుక్ అయిపోయిందట అని కొన్ని పోయిన వాళ్ళది కనిపించింది. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు మిగిలిన ఉన్న వాళ్ళు. వీళ్ళు కాకుండా అతి తక్కువ మంది కొన్ని అకౌంట్స్ ఉంచుకున్నారు. అంటే ఏదైతే అకౌంట్ ఉంచుకోవడం ఏంటి అని అనుకోవచ్చు మీరు. నాయి 4 ఉన్నాయి. అవి మనం ఇంట్లో వాళ్ళకి వేసుకున్నామో లేదా నా సెల్ ఫోన్ నెంబర్ మీద నేను 4 అంటే కుటుంబానికి వేసుకోవడానికి ఇచ్చినప్పుడు కొంచెం ఎక్కువ వేసుకున్నారు కాబట్టి అలాంటి వాటిల్లో తక్కువ కాయిన్స్ ఉంచుకొని మిగతా స్వాప్ చేశారు. అది తక్కువ కాయిన్స్ ఉందా కాదా అనేది వాళ్ళు తెలుస్తుంది కాబట్టి వాళ్ళు స్వాప్ చేసుకున్నారు. మంచిది, చేసుకోవాలి. అదే నా తాలూకా ఇష్టం కూడా చేసుకున్నారు. ఆ ఉన్ని తక్కువ ఉన్నాయి.
వాటికి ఇప్పుడు ఇక నుంచి టైం పడుతున్నది కాబట్టి ఇంకా అది ఇవ్వలేరు. నాకున్న ప్రాబ్లమ్ ఏంటి? ఈ విషయం మీద పర్టిక్యులర్ ఇప్పుడు నేను చెప్పిన 5 పాయింట్లు చెప్పాను కదా! ఈట్లి మీద. నాది పాస్‌వర్డ్ పోయింది. ఫోను నంబర్ మాత్రం వేరే వాళ్ళదుంది. మరి ఫర్గెట్ కొడితే వాళ్ళకెళ్తుంది అంటున్నారు. వాడేం చెప్తున్నాడంటే, అది నా ఫోను పోయిందని కొంతమంది చెప్తున్నారు. వాళ్ళివ్వట్లేదు, ఫోను ఎత్తట్లేదు. ఇది నా తప్పు కాదు. ఒకే ఫోను నంబర్ మీద వందలో లేదంటే పదులు, వేల అకౌంట్‌లు ఓపెన్ చేశారు. అది ఆ ఓపెన్ చేస్తున్నప్పుడు ఆ ఫోను నంబర్‌కి సంబంధించి నేను ఫోను నంబర్ మార్చుకోండి అని సుమారు 1 ఇయర్ దగ్గర వదిలేశాను అప్పట్లో. మార్చుకోలేదు. అది నా తప్పు కాదు. పాస్‌వర్డ్ యూజర్ నేమ్ నేను యాడ్ చూసి పెడతాను అని, లేదా యాడ్ చూసి పెట్టండని కొంతమందికి ఇచ్చారు. అది మీ నమ్మకంతో మీరు ఇచ్చినటువంటి కాబట్టి ఇచ్చిందే కాబట్టి మీకు అది మీరు చూసుకోవాలి. మరి నేను దాంట్లో ఏం చేయలేను కదా! ఇవ్వకపోతే. అయితే ఇలాంటివే ఇప్పుడు ఉన్నాయి కాబట్టి దీన్ని జాగ్రత్తగా చేసుకెళ్ళాల. ఓవర్ నైట్ అయిపోయేది కాదు. ఓవర్ నైట్ అయిపోదు. ఎందుకంటే ఆ ఫోన్ నంబరోడెవడు, అసలు ఈ అకౌంట్ వాళ్ళెవరు, ఇదంతా కూడాను. నేనెవడిని, వీడెవడు ఇలాగా నడుస్తదనమాట. కాబట్టి దానికి కొంచెం టైం పడతది. మన వాళ్ళు అదంతా నేను లిస్ట్ ఇస్తాను. సోమనాడు. ఆ లిస్ట్‌లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి, మీరు మీ తాలూకా నా అకౌంట్ ఇలాగుంది అని చెప్తే ఆళ్ళు మాట్లాడతారు. దాన్ని ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకెళ్ళాలి. ఇప్పుడు మన తాలూకా అకౌంట్‌లో జీనాలజీ ఉంటది. ఆ జీనాలజీలోను నా కింద ఉదాహరణకి ముగ్గురున్నారనుకోండి. ఆ ముగ్గురు కింద మళ్ళీ 10 మంది ఉన్నారనుకోండి. ఆ 10 మంది కింద మళ్ళీ ఓ 25 మంది ఉన్నారనుకోండి. ఈ కిందనున్నప్పుడు ఆ జీనాలజీ మీరు పని చేసుకోవడానికని ఇచ్చాను. ఏ కంపెనీ అది ఇవ్వదు. సుమారుగా ఇవ్వదు. ఏదో 1, 2 కంపెనీలు ఇవ్వచ్చు కానీ సుమారుగా అది ఇవ్వదు. నేనిచ్చాను. అంటే నా దగ్గర ఇంత స్ట్రెంత్ ఉందనేది వాళ్ళతో ఎలా వర్క్ చేయాలని మీకు తెలియడం కోసం ఇచ్చాను. ఇప్పుడు ఆ కిందనున్న స్ట్రెంత్ అంతా నాదే. ఆ స్ట్రెంత్ అంతటితో నేనే మాట్లాడుతున్నాను, నేనే చేశాను అని అనుకోవడానికి కరెక్ట్ కాదు. నీ ద్వారా అయింది. కానీ మనం చేయలేదు. ఇప్పుడు మీకు నేను ఇంతకుముందు గతంలో చెప్పాను. కిందనున్న వాళ్ళు 1, 2 లెవెల్ వరకే తెలుస్తారు. తర్వాత ఎవరో తెలీదు. ఈ 1, 2 లెవెల్ కూడా కొన్ని తెలీదు. మీరు పంజాబ్‌లో ఉన్నవాడికి మీరు డైరెక్ట్‌గా రిఫరల్ ఇస్తే ఆడక్కడ ఎవరినో జాయిన్ చేస్తారాయన. వాళ్ళెవ్వరూ మీకు తెలీదు. వాళ్ళతో నువ్వు మాట్లాడలేవు కూడా. అంటే నీ రెండో లెవెల్ కూడా నీకు కన్ఫర్మేషన్ ఉండదు. ఫస్ట్‌దొకటి ఉంటది. కొంత మీకు కాంటాక్ట్ ఉంటారు కాబట్టి ఉంటది. ఆ కింద ఉన్నోళ్ళు నాకు తెలీదు. ఎవరికీ తెలీదు. మరి అలాంటప్పుడు నాకున్న మొత్తం అకౌంట్లన్నీ 10,000 ఉన్నాయి, 20,000 ఉన్నాయి. నాదే రెస్పాన్సిబిలిటీ అంటే కాదు. నీతో పాటు నాది కూడా రెస్పాన్సిబిలిటీ. నీతో పాటు మాది కూడా రెస్పాన్సిబిలిటీ. అందుకనే ఈరోజు ఆ అకౌంట్స్ అన్నింటిని ఇప్పుడు వెరిఫై చేసి దానికి తగిన న్యాయం చేయాలని చెప్పేసి ఇంత వర్క్ చేస్తున్నాను. నాతో కూడా అంతమంది కలిసి పనిచేస్తున్నారు. మీరేం చేస్తారంటే అలా ఉన్న వాళ్ళు ఎవరైనా ఇప్పుడు నేను ఒక 66 నెంబర్ల దగ్గర ఇస్తాను. వీళ్ళందరూ ఫోన్ నెంబర్లు ఎన్నున్నాయో నేను చూసి దశల వారీగా రిలీజ్ చేసేస్తాను. ఇప్పుడు రేపు ఎల్లుండు సోమనాడు. మీరు చెప్పాల్సింది ఏంటంటే మీకు ఎవరైనా ఫోన్ చేస్తే ఇది నా నంబరు అంటే నా అకౌంట్ నంబరు అంటే వాళ్ళ కింద ఉన్న వాళ్ళ వరకు మాత్రమే మీరు సాల్వ్ చేయండి. సరిపోతుంది. ఆ కింద ఉన్నోళ్ళకి మనం కలిసినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇప్పుడు నేనున్నాను. నా కిందనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన నంబర్ మీకు ఇచ్చాను. లేదా ఆయనతో మీరు మాట్లాడుతున్నారు. అప్పుడు ఆటోమేటిక్‌గా నాతో మాట్లాడినప్పుడు నా కింద ఉన్నోడు ఎలాగొచ్చాడో, నా కింద ఉన్న వాళ్ళతో ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు ఆయన కింద ఉన్నోళ్ళు కూడా అలాగే ఈ టీమ్‌కి దొరుకుతారు.
మనమేమీ ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఆ కిందనున్న వాళ్ళు కూడా వాళ్ళకి అలాగే దొరుకుతారు. దాన్ని మనం మాట్లాడొచ్చు. ఫోను నంబరు వీళ్ళదే ఉన్నది కాబట్టి దానికి ఎలాగని ఆళ్ళే చెప్తారు. నేను ఒక నంబర్ ఇచ్చేసి ఇది నాదే మార్చేయండి అని ఎవరో అన్నారనుకోండి. ఎస్‌బీఐ అకౌంట్ నంబర్ ఇచ్చేసారు. ఆ జీనాలజీలో దొరుకుతది మీకు మన అకౌంట్ మన దాంట్లో నేను ఇచ్చిన దాంట్లో ఎక్కడో దగ్గర దొరుకుతది. కింద వరకు కూడా ఆ ఎస్‌బీఐ అకౌంట్ నంబరో లేదా దొరుకుతాయి ఇవన్నీని. ఆ నంబర్ తీసి ఇది నాదే అని చెప్పేస్తే అది నేను ఇచ్చేస్తే ఆ తర్వాత అసలోడొచ్చి ఇది నాది అనే ప్రూఫ్ చూపించినప్పుడు నేను ఎవరిది కరెక్ట్ అని నేను తేల్చుకోలేను కాబట్టి ముందు ఇచ్చేసాను కాబట్టి మళ్ళీ వెనక్కి తేవడం కష్టం. అందుకని కొంచెం ఓపికగా చేయాల్సిన పని. ఓవర్ నైట్ అయిపోయేది కాదు ఇది. మీరే 10 మందికి ఇచ్చారనుకుంటే 10 మందికి మీరు సర్వీస్ ఇవ్వచ్చు మంచి వాళ్ళైతే. లేకపోతే సర్వీస్ ఇవ్వకపోవచ్చు ఫోన్ పోతే. లేకపోతే ఇప్పుడు దాని మీద మీకు ఇంట్రెస్ట్ లేదు. వేరే కంపెనీలోనో, వేరే దగ్గర ఎక్కడో పని చేస్తున్నారు. మీరు అందుబాటులో లేరు. దీని మీద ఐడియా లేదనుకుంటే మీరు సహకరించకపోవచ్చు. ఇలాంటివి ఎన్నో సమస్యలుంటాయి. ఇది మీరు గమనించండి. దానన్నింటిని ఇప్పుడు సాల్వ్ చేసుకెళ్తున్నాం. వాళ్ళకి నేను చెప్పిందేంటంటే, మనస్ఫూర్తిగా వాళ్ళకి ప్రాజెక్ట్ చెప్పండి. చెప్పిన తర్వాతే ఆళ్ళకి క్యాష్ కావాలని అనుకున్నప్పుడు దాని గురించి మీరు స్పందించండి. చెప్పకుండా నా కిందని 10 మందున్నారండి. ఈ 10 మంది క్యాష్ నాకిచ్చేయండి. నీకివ్వరు. ఇవ్వకండి కూడాను. ఇక 10 మంది మీ ద్వారా రావచ్చు. థాంక్స్. యూ ఆర్ ద గ్రేట్ లీడర్. కానీ ఆ 10 మంది క్యాష్ మీరు తీసుకోవడానికి అవ్వదు. ఆ 10 మందికే ఇవ్వాల్సొస్తది. ఆ 10 మందికే ఇవ్వాల్సొస్తది. వాళ్ళ దగ్గర నుంచి ఈళ్ళు ఆ వీడియో తీసుకోవడమో, లేదా మరోటి చేయడం, మరోటి చేయడం, ఈ డబ్బులు పంపించడం ఏదోటి వాళ్ళకి విట్‌నెస్‌లుంటాయి. అయి చూసే ఇస్తారు. కస్టమర్ అయితేనే వీళ్ళు క్లిక్ చేస్తారు. కస్టమర్ కాకుండా నా కిందన పెద్ద స్ట్రెంత్ ఉంది. ఆ మొత్తం కలిపి ఇంత క్యాష్ అయింది నాకిచ్చేయండి. ఆ రోజు కూడా నేను మీకు 33,000, 66,000 ఒకేసారి పంపించాను. కాబట్టి ఇయన్నీ నావే అంటే అవ్వదు. కూపన్స్‌కి పంపించారు. దాని డబ్బులు తీసుకున్నారు. నాకు పంపించారు. దాన్ని మళ్ళీ అమ్మేసుకున్నారు. మీ డబ్బులు తీసుకున్నారు. లేకపోతే మీకు సంబంధించిన సెల్ఫ్ ఎవరికో వేసుకున్నారు. అంటే దానికి సంబంధించిన ఒక యజమానొచ్చాడు ఆ కూపన్‌కి. ఆ యజమానికి డబ్బులివ్వడమా? ఆ యజమానికి దీని తాలూకు ప్రాజెక్ట్ తాలూకా బలం చెప్పడమా అనేది ఇప్పుడు మేము చేస్తున్న పని. కాబట్టి దీనికి అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ నేను ప్రత్యేకించి మన కమ్యూనిటీ అంతటికీ రిక్వెస్ట్ చేస్తుందేంటంటే, మీరు అనేక కంపెనీల్లో పనిచేసినటువంటి అనుభవశాలులు ఇందులో చాలా మందున్నారు. చాలా మందున్నారు. ఆయా కంపెనీల్లోకెళ్ళినప్పుడు మేనేజరనో, జనరల్ మేనేజరనో ఆళ్ళేయో కొన్ని పేర్లు పెడతారు. నేనిప్పుడు సూపర్ సీఈఓ అనే ట్యాగ్ కట్టానన్నారు గదా! ఆ ట్యాగ్ కట్టినట్టు. వాళ్ళు ఓ ట్యాగ్ కడతారు. నేను ఈ స్టేట్ లీడర్‌ననో, లేదా డిస్ట్రిక్ట్ లీడర్‌లనో, పిన్ కోడ్ లీడర్‌ననో, పిన్ కోడ్ మొత్తం నాకు అమ్మేశారనో, ఏదోకటి అంటే ఆళ్ళ బిజినెస్‌ని బట్టి అయి చేస్తూ ఉంటారు. దాంతోటి మనం వెళ్తాం. ఆ కంపెనీ అయితే ఇలా కంపెనీలు పనిచేశాం గదా మనం. ఆ చేసిన కంపెనీల్లో ఉన్నదాన్ని నేను మనసు అంటే మీకు మన్నించమని అడుగుతూ చెప్తున్నాను. ఈ 5 ఏళ్లలో ఎన్ని కంపెనీలున్నాయి? నేను చేసిన బిజినెస్ కంటే, నేను పెట్టిన ప్లాన్స్ కంటే భయంకరమైన డబ్బులు వసూలు చేసినయి చాలా ఉన్నాయి. నేను ఆటిలి పేర్లు చెప్పవసరం లేదు. పడుతున్న ఇబ్బందులు చెప్తాయి. నేను ఆటిలి పేర్లు చెప్పవసరం లేదు. వాళ్ళే చెప్తున్నారు ఎన్ని బాధలు పడుతున్నాను అని. ఇగో నేను ఆ ఊరెళ్ళాను, ఆయనతో మాట్లాడాను. ఆడిక్కడ లేడు, ఎక్కడో ఉన్నాడు. లేకపోతే ఆయన అక్కడి నుంచి మారిపోయి వేరే కంపెనీలో పనిచేస్తున్నాడు. అయి ఎలాగే పోయాయి. ఆ ప్రొడక్ట్ కోసం కట్టాం. అది ఇంకా ఇప్పటికొచ్చి ఇవ్వలేదు. ఇలాంటియన్నీ చాలా జరుగుతున్నాయి. ఇది స్పాట్ లోన్ అని. 1, 2 గాదు. చాలా ఉన్నాయన్నమాట అలాంటివి. మరి అలాంటి దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోలేదు. ఆళ్ళే కాదు ఇంకా చాలా మందున్నారు. కాయిన్సే తీసుకుందాం. నాకు తెలిసి 5, 6 కాయిన్స్ రిలీజ్ అయ్యాయి. జెట్ పే అని. ఇంకా రకరకాలుగా. ఇలాగైద్ది, అలాగవుద్దని జెప్పేసి వాళ్ళందరూ ఇచ్చారు. మీ లైఫ్ చేంజ్ అయిపోద్దని, మారిపోద్దని. నాలాగే చెప్పారాళ్ళు. చేంజ్ అయిందా?
అవలేదు కదా! వాళ్ళైనా, నేనైనా కంపెనీని నిలబెట్టుకొని లైవ్‌లోను దాన్ని బ్రతికించుంటే, ఒక రోజు లేట్ అయినా దాన్నేదో ఒకటి చేయడానికి మనకు ఆ సమయం ఉంటది. కొన్ని అనుకున్న వెంటనే అయిపోవు. మీ గుండెల మీద మీరు చేసుకొని చూడండి. మీరెన్ని కంపెనీలో పనిచేశారు? ఈ ఆలోచన ఉన్నవాళ్ళు. ఆ ఎన్ని కంపెనీలో పనిచేసినప్పుడు మీరు ఇదే మైండ్‌తో, ఇదే న్యాయంతో, ఇదే ధర్మంతో మీరు దాన్ని ఆలోచించి నేను మంచి కంపెనీ అయితే తప్ప నేను వెళ్ళను. దాన్ని స్కాన్ చేస్తాను. కరెక్ట్‌గా ఉందో లేదో చూసి చేస్తానని ఉన్నారు. మావోడున్నాడు. ఆయన స్కాన్ చేసి ఇస్తాడు. నేను ఆయన చెప్తే నమ్మేస్తాను అని ఎల్లినోళ్ళు ఉన్నారు. ఏమో తెలీదు ఆడిచ్చాడు పోతే ఇంతే కదా అని చెప్పేసి నేను కట్టేసాను అన్నోళ్ళు ఉంటారు. కానీ అంతిమంగా మరి మీరంతా స్కాన్ చేసిన కంపెనీలు ఇప్పుడు ఎక్కడున్నాయి? అంటే ఒక మనం ఒక మాట అనడం సులువే. నిలబెట్టుకోవడం చాలా కష్టం. మనం చాలా మాటలిచ్చాం. ఆ మాటల కోసం ఎవరి కోసం వాళ్ళు పనిచేద్దాం. మీ ఆయా కంపెనీలో ఎవరైనా ఉన్నట్టయితే ఇది విన్నట్టయితే వాళ్ళు వారి కంపెనీల కోసం పనిచేయండి. మాటలిచ్చాం కదా అక్కడ. కొన్ని చెప్పాం కాబట్టి. అది ఎవరైనా సరే, ఎవరైనా సరే దానికి తప్పేం లేదు. ఇప్పుడు నడుస్తున్నాయి కదా ఇప్పుడు. ఆ గుంటూరులో తీసుకెళ్ళి కట్టేశారు. ఆ కంపెనీ ఓనర్ గాని ఒకవేళ ఇది వింటే అది నిలబెట్టుకోవడానికి ట్రై చేయండి. అడిచ్చినియి. అలాగే ఎవరైనా సరే ఒక కంపెనీ నడుస్తుండగా అది కొంచెం తగ్గిందనేసరికి, కొంచెం దాని తర్వాత మార్కెట్ తగ్గింది. ఇది ప్రశ్నార్థకం అవుతుంది అనేసరికి, ఒక కొత్త కంపెనీలోకి వెళ్ళిపోయి వీళ్ళందరిని అక్కడ పెట్టిపోయి దీని గురించి మాట్లాడరు. ఈ ముందు ఇప్పుడు చేస్తున్న దాన్ని వదిలేస్తారు కొత్తది చెప్తారు. ఇది సూపరు, ఇది అదిరిపోద్ది. నేను ఆ దేశం వెళ్ళాను, ఆళ్ళతో మాట్లాడి నీకు నా బొమ్మలివ్వు, నా వీడియోలివ్వు అని చెప్తారు. ఆ ట్యాగ్‌లు మళ్ళీ ఇప్పుడు ట్యాగ్‌లు తగిలించుకొని మళ్ళీ అక్కడి నుంచి వచ్చి ఇది అని చెప్తారు. నేను విమర్శించలేదు. మీరు కడుతున్న డబ్బులన్నీ విలువైనయే కాబట్టి నేనింత ప్రాబ్లమ్‌లో ఉన్నా సరే నేను నిలబడి నేను పని చేస్తాను. మీ విలువైన సంపద కాబట్టి. అలా వాళ్ళు సంపద నిలబడ్డారో లేదో చూడండి. బాధితులు ఇక్కడే ఉన్నారు కాదు. అక్కడ ఉన్నారు. 5, 6 కంపెనీలున్నాయి. అక్కడ ఉన్నారు. లేకపోలేదు. సరే దాని టైం వచ్చినప్పుడు ఆళ్ళే తీర్చుకుంటారు. నాకది అనవసరం. నా వర్క్ అది కాదు. కానీ నా వర్క్ ప్రకారం నేనిచ్చిన ప్రతి మాటని క్లియర్ చేసుకెళ్తాను. నేనిచ్చిన ప్రతి మాటని క్లియర్ చేసుకెళ్తాను. ఒకరు ఒక విషయాన్ని బలంగా ప్రశ్నించి మాట్లాడడం చాలా సింపుల్ అది. బట్ నువ్విచ్చిన మాట నిజమైందా? అవ్వలేదు. నో ప్రాబ్లమ్. అవ్వాల్సిన రూల్ లేదు. వెంటనే అయిపోద్దని గ్యారంటీ లేదు. కావాలని ఎళ్తా. ఇప్పుడు ఒలింపిక్స్‌కెళ్లారంటే ఒక 20 మంది, 30 మంది పరిగెడతారు. అందరూ గెలిస్తేనే వస్తారు. నేను గెలనని అక్కడికి రారు. గెలిసే సత్తా లేకపోతే అక్కడికి రారు. అంతకుముందు కొన్ని స్టెప్స్‌లో గెలిచారు కాబట్టి ఇక్కడికొచ్చారు. ఫైనల్‌కొచ్చారు. మీరందరూ అలా కంపెనీలు పెట్టినోళ్ళందరూ లేదంటే అలాంటి కంపెనీలకెళ్ళిన లీడర్స్ అందరూ ఫైనల్‌కొచ్చినోళ్ళు ఈళ్ళంతాను. అందులో కొంతమంది ఈ ఈ ఈ పోటీలో గెలుస్తారు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకోటి గెలుస్తారు. ఈ ఓడిపోయినోళ్ళు. అంతేగాని ప్రయత్నం ఆపకూడదు. మీరేదైతే చేశారో, మీరేదైతే మాటిచ్చారో, ఇగో ఇది దీని భవిష్యత్తు. మీరు నన్ను నమ్మండి అని నేను చెప్పినట్టు చెప్పారు. దాన్ని కూడా నిలబెట్టుకోండి. నేను కూడా సంతోషిస్తాను. తప్పులేదది. ఎందుకంటే అక్కడ, ఇక్కడ అన్ని చోట్ల ఉన్నోళ్ళు వీళ్ళే. ఒక ఊరు మొత్తానికి 4 షాపులున్నాయంటే ఆ ఊరంతా ఇక్కడే కొనాలి. ఈ 4 షాపులే కొంటారు. కానీ ఈ ఊరోళ్ళు మాత్రం కొంటరక్కడ. ఎవరో దారినంట ఎళ్తే కొత్తోడు కొనొచ్చు. అలాగే ఈ కొన్ని కంపెనీస్‌లోనే మీరందరూ ఉంటారు. అందులో చేశారు, అందులో చేశారు, అందులో చేశారని జెప్పేసి. కాబట్టి ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నం అందరివి చేద్దాం. అయితే నాకేంటంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సమస్యల్లో అకౌంట్స్‌ని క్రియేట్ చేయడం. వాళ్ళు స్వాప్ చేసుకున్న దాన్ని తీసుకెళ్ళి, ఇప్పుడు నేను డీకాయిన్ లాంచ్ చేస్తాను దీని తర్వాత. నేను దాన్ని మొదలెడతాను. వెరీ సూన్ చాలా తక్కువ రోజుల్లోనే దాన్ని కూడా స్టార్ట్ చేద్దాం. దానికి ముందు స్కై అండ్ నాకు కావాలి. ఈ స్కై అండ్ మీరు రిలీజ్ చేసిన తర్వాత అవన్నీ చూసి నేను అది కూడా స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు కాబట్టి కొంచెం టైం పడుతుంది దానికి. ఒక పద్ధతి ప్రకారం ముందు మన కాయిన్ సత్తా ఇలా ఉన్నది. నేను చేసిన ప్లాన్ ఇది ఉందని పబ్లిక్‌కి తెలిసిన తర్వాత డీకాయిన్ రిలీజ్ చేస్తే దాని మీద హైపొస్తది. దానికోసం నేను దాన్ని వెనక్కి పెట్టాను. అది ఇప్పుడే పెట్టేయొచ్చు. అందుకోసం వెనక్కి పెట్టాను.
ఇప్పుడు ఇంకా మిగిలి ఉన్న ప్రాబ్లమ్ ఎనీ అకౌంట్ ఏ అకౌంట్ ఉన్నా సరే అవన్నీ క్లియర్ చేసుకెళ్దాం. నిండా చెప్పాను కదా! 90% క్లియర్ అయిపోయింది. ఓ 10% ఉంది. ఆ 10 కూడా 5 సమస్యల్లో ఉన్నాయి. ఫోన్ లేకపోవడం, పాస్వర్డ్ లేకపోవడం చెప్పాను నేను. అవే ఇప్పుడు మనం క్లియర్ చేసిన అందులో ఓ 10% ఉంటే ఇవన్నీ ఉండి ఉంటాయి. తప్పులేదది. అవి ఇప్పుడు క్లియర్ చేసుకుంటూ వెళ్తాం. ఇంక నా దగ్గర ఉన్నవింకా మీకు ఇది ఇచ్చేసిన తర్వాత అది డీకాయిన్ ఇది ఇయన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఆ లిస్ట్ ఇస్తాను. లేకపోతే అది డిస్టర్బెన్స్ అయింది. ఎందుకంటే మీకు డబ్ల్యూఎస్‌లో క్యాష్ ఉంది. అది కొంతే ఉంది. అలాగే మీకు బీసీటీలోను క్యాష్ ఉంది. ఈ కొంతవరకు ఇచ్చేసాను. చిన్న పద్దులన్నీ ఇచ్చేసాను నేను. ఇంకా కొన్నే ఉన్నాయి. ఇక తర్వాత యెల్లోది, రెడ్‌ది ఎక్స్‌చేంజ్‌లో చాలా తక్కువున్నాయి. ఈ 4 ఉన్న క్యాష్‌ని ఈ కిబోలో ఉన్నటువంటి లక్షలాది అకౌంట్‌లు అవతలకెళ్ళిపోయే వరకు దాన్ని కదపడానికి అవ్వలేదు. ఎందుకంటే దీన్ని క్లోజ్ చేసేసి ఆ లిస్ట్ తీశానప్పుడు. అది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దాన్ని టచ్ చేశాననుకోండి, అదంతా కదిలిపోయి ఇప్పుడు డీ కాయిన్స్ వగైరాలన్నీ పోతాయవి. చాలా పెద్ద వైడ్‌గా చేసిందిది. ఇది ప్రాక్టికల్‌గా నాకు తెలిసిన సమస్య. దీన్ని నమ్మాల్సిన అవసరం లేదు. నమ్మిన వాళ్ళు నా మాట విలువిచ్చిన వాళ్ళు నమ్ముతారు. లేకపోతే దాన్ని నమ్మరు. ఎందుకంటే దాన్ని ప్రతిదాన్ని రోడ్డు మీదకొచ్చి ప్రూవ్ చేసుకోలేం గదా మనం. సో, ఇదయిపోయిన వెంటనే ఈ డీ కాయిన్స్ తాలూకు తేలిపోయిన వెంటనే నేను అవన్నీ కూడా మీకు రిలీజ్ చేస్తాను. మీరయి వాడుకోవడానికి చాలా ఉపయోగపడేలాగే నేను రిలీజ్ చేస్తాను. అదంతా వచ్చేస్తది. అది తక్కువే ఉంది. కానీ ఇవ్వడానికి అది తీసి క్లోజ్ చేయాలా. ఆ లిస్ట్ నాకు కావాలి. అందుకోసం కొద్దిగా ఆగుతున్నాను. అందులో ఫోను నంబర్‌లు సరిగ్గా బ్యాంక్ అకౌంట్ నంబర్ చాలా ఇవ్వలేనియి ఉన్నాయి. మొన్నొచ్చిన ప్రాబ్లమ్ కూడా అదే. బ్యాంక్ అకౌంట్ నంబర్స్ అప్పుడెప్పుడో ఇచ్చారు. ఆ బ్యాంక్ అకౌంట్‌లు పనిచేయకపోవడం. ఆ తర్వాత ఆ బ్యాంకులన్నీ విలీనమయ్యాయి. మీకు గుర్తున్నాయో లేదో. 2022, 23లో విలీనమయ్యాయి చాలా బ్యాంకులు. అలా విలీనమైనప్పుడు ఈ పని చేయలేదు. అలాంటి అకౌంట్‌లు ఉన్నాయి దాంట్లో. అలాంటి తీసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు పెట్టుకోండి అని అనడానికి ఇప్పుడు టైం లేదు. అంటే అది కోడింగ్ తీయడానికి అవ్వట్లేదు. అయిపోయింది కదా! ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఎవరెవరు ఈ డబ్బులున్నాయో వాళ్ళు బ్యాంక్ అకౌంట్ నంబర్ ఒరిజినల్‌గా ఉన్నట్లు పెట్టుకోండి. నేను అవన్నీ కూడా ఇచ్చేస్తాను. ఇంక అక్కడితో నాకు దీనికి కిబోలో ఉన్నోట్లకి క్లియర్ అయిపోద్దది. కిబో ఇప్పుడు ఇవి కాయిన్స్‌గా మనం ఏం చేసాం? కిబో కాయిన్స్ ఉన్నాయి. ఆ కిబో కాయిన్స్‌ని అన్ని డాడీకి ఉండిపోయాయి. మొత్తం తీసుకోవాలి. అది ఇచ్చేసాను. ఎంతోటున్నాయి. ఇంతకంటే తగ్గించాలి. అయి ఇచ్చేసాను. ఇది కాదు. మొత్తం మళ్ళీ కావాలి. ఆడెవడో చెప్తే నువ్వు నాకేమన్నా ఎలాగిచ్చేస్తావు అంటే, మళ్ళీ దాన్ని ఏం చేయడం అంటే, అప్పుడు మళ్ళీ బీసీటీ ఎక్స్‌చేంజ్ ఉంది కాబట్టి బీసీటీగా మార్చండి అని చెప్పారు. సరే బీసీటీ చేశా. ఆ చెప్పిన వాళ్ళు కూడా మనోళ్ళే. ఆ ప్లాన్ ఇచ్చింది కూడా మనోళ్ళే. బీసీటీ ఉంచాను. బీసీటీని తీసుకొచ్చి చేస్తున్నప్పుడు ఇయన్నీ ఒక్కసారి ఆళ్ళకిచ్చేస్తే అయి పట్టుకెళ్ళి మార్కెట్‌లో పెడితే అది పైసాలో 100 వంతుకు కూడా రావు. ఎందుకంటే ఒకేసారి ఇచ్చేయడం అయి. నాకు కంపెనీకి లేకుండా ఇచ్చేయమన్నారు ఇచ్చేసాను. పంచిన వాళ్ళు కూడా మన వాళ్ళే పంచారు. 1425,00,00,000 దాన్ని పంచింది కూడా మనోళ్ళే. దేనికి ఎన్నివ్వాలి? మెజ్ కూపన్‌కి మెజ్ కాదు. హ్మ్. 16 వారాలకి ఎంతివ్వాలి? దీనికెంతివ్వాలి? దానికెంతివ్వాలి? అన్నీ చేసింది వాళ్ళ సమక్షంలోనే చేశాను. అదయిపోయింది. అదప్పుడు అన్నీ ఒకేసారి ఇచ్చేసాననుకోండి అది ఇబ్బంది. మరి దానికొక విలువ రాకుండా ఏదో ఒక ప్లాట్‌ఫార్మ్‌లో పెట్టేసి బిట్‌మార్ట్‌లోనో ఇంకో దాంట్లోనో ఇది నేను డబ్బులు చెల్లించేసి నేను ప్లాట్‌ఫార్మ్‌లోకి ఇచ్చేసాననుకోండి. టక వీళ్ళందరూ పెట్టేస్తారు. అప్పుడేమవుద్ది? సున్నాకొచ్చేస్తది. అందుకోసం నా ప్రయత్నంలోను దాన్నేం చేశామంటే, దాన్ని సంఖ్య తగ్గించాలి. దాన్ని సంఖ్య తగ్గించడం కోసం డీకాయిన్ అని తీసుకొచ్చాను. ఆ డీకాయిన్ రిలీజ్ చేస్తాను. అప్పుడు దీంతో స్వాప్ చేసుకోమని చెప్పాను. ఇప్పుడది తగ్గిపోయింది. 2,00,000 లోపొచ్చింది. తగ్గిపోయింది. ఇప్పుడు దాన్నే మార్కెట్‌లోకి తీసుకెళ్తాను. ఒక్క కాయిన్ రూ. 1 అమ్మే బదులు 1,00,000 కాయిన్స్‌ని రూ. 1,00,000 తీసినా సరే, అక్కడ 1,00,000 కంటే ఎక్కువ నేనక్కడ లిక్విడిటీ పెట్టి చేస్తాను. 1,00,000 కంటే దాని రేటు ఎక్కువ పెట్టి లిక్విడిటీలో పెడతాను. అప్పుడు ఆటోమేటిక్‌గా ఈ కాయిన్స్ అన్నింటికి ఒక వాల్యూ దొరుకుతది. దాన్ని యుటిలిటీలో తీసుకుంటాను. ఒక్కొక్క దాన్ని
ఒక కాయిన్‌ని ఒక రకమైనటువంటి వస్తువులు లేదా సర్వీసులతోటి యూటిలిటీ తీసుకుందాం. ఒక కాయిన్‌ని ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలా చేయడానికి నేను ప్లాన్ చేసుకున్నాను. ఇదొక లాంగ్ ప్రాసెస్. ఓవర్‌నైట్ అయిపోదు. ఓ ఓవర్‌నైట్ ఇదేది అయిపోదు. చాలా ఉన్నాయి మనకు అలాంటి ప్రభుత్వాల్లో కూడా ఏళ్ళు తరబడి నడుస్తున్న ప్రాజెక్టులు కూడా ఉంటాయి. షార్ట్‌లో చేసినవి కూడా ఉంటాయి. అయి తాత్కాలికం, దీర్ఘకాలికంగా ఉండాలంటే అలా చేయాల్సి ఉంటది. కాబట్టి ఈ టైంలో నేను చేసుకుంటూ వచ్చాను కాబట్టి ఇక మీదట కూడా జాగ్రత్తగా మీరయన్నీ మార్చేసుకుంటే ఇంక నేను మొత్తం కంప్లీట్ చేస్తాను. నేను డిసెంబర్‌కే క్లోజ్ చేస్తానన్నాను. అంటే అందరూ చాలా మంది మార్చేసుకున్నారు. అందరూ స్వాప్ చేసేసుకున్నారు. చెప్పాను కదా! 4, 5 రకాలు. అదే యుటిలిటీ అంటే ఏంటి? ఉపయోగపడేటట్టుగా చేయటం. ఒకడు అమ్ముకోవడానికి, ఒకడు తినడానికి, ఇంకొకడు మరొకడికి ఇవ్వడానికి రకరకాలుగా యుటిలిటీ ఉంటది. అలా యుటిలిటీ చేసుకున్నారు. సంతోషం. వారందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి నేనిప్పుడు మార్కెట్‌లో పెడుతున్నాను. చూడండి మన కాయిన్ కొట్టే మొనగాడు ఎవడున్నాడో చూడండి చూపిస్తాను నేను. దాని సత్తా ఏంటో నేను చూపిస్తాను. ఆల్రెడీ నేను చేసిన ప్లాన్‌లో ఒకటి చేశాను 3,00,000కెళ్ళింది. అది ఎక్స్‌చేంజ్ కాదన్నారు. పరీక్షించండి అని రిక్వెస్ట్ చేశాను. చేసుకోండి. తప్పేం లేదు. మంచిదే. అన్ని కంపెనీలు బాగుపడాలి. అందరూ అందులోనే ఉన్నారు కాబట్టి అందరూ బాగుపడాల. అదే నేను చెప్తుందంతాను. కాబట్టి కొంచెం ఈ ఈ ఈ ఘట్టం కూడా అంటే ఇప్పుడు మనం వాళ్ళ తాలూకా అకౌంట్స్‌ని హ్మ్, తీసుకోవడమా లేదంటే వాళ్ళకి ఇవ్వడం అనే ప్రోగ్రామ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి అదన్నీ చేద్దాం. నేనే అడుగుతాను. మీ దగ్గర ఏమైనా ఉంటే తీసిరండి అని. ఎవరెవరైతే నా దగ్గర ఉండిపోయాయి అంటే ఆ ఉండిపోయిన వాళ్ళందరూ మీకు తెలీదు కదా! సరే పట్టుకురండి. ఆళ్ళతో నాకివ్వండి. మేమెళ్తాం. మాట్లాడి దాన్ని చేస్తాం. అది నేను చేస్తాను. అలాగే ఇక్కడి నుంచి లిస్టు అయన్నీ నేను ఇస్తాను వాళ్ళకి క్లియర్‌గానే. కాబట్టి ఇది కంప్లీట్ చేసుకోండి. ఇంక ఫైనల్‌గా సాయంత్రం మనకి ఈ లింక్ వస్తది. రెఫరల్ లింకు. దాని మీద మనం కంప్లీట్‌గా పని చేసుకుంటే మన కాయిన్స్ అన్నీ స్వర్ణం అయిపోతాయి. బంగారం అవుతది. ఇప్పటికే బంగారం. ఇప్పటికే బంగారం. స్వర్ణం అవుతది. మళ్ళీ నేను ఫైనల్‌గా ఒకటి చెప్తున్నాను. మన ఎక్స్‌చేంజ్‌లో టాప్ 10 పెడతాను. దానికి వచ్చేస్తున్నాను. మన కాయిన్‌ని వేరే ఎక్స్‌చేంజ్‌లో కూడా పెడతాను. తర్వాత ఐఎస్‌డిటి తోటి ఇప్పుడు చేస్తుందని యూఎస్‌డిటి కూడా మీరు అమ్మడానికి, కొనడానికి ఇందులోనే వేరే ప్లాట్‌ఫార్మ్ కూడా ఇస్తాను. ఈ మంత్ ఎండింగ్‌కి ఇస్తాను అది. అలాగే మీ దగ్గర పీ2పీలో అమ్ముకోవడానికి బైనాన్స్ ఎలాగిచ్చిందో అలాగే అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు అందులోకెళ్ళి కొనుక్కోవచ్చు. బైనాన్స్ మాదిరిగానే. మరి నేను ప్రత్యేకించి దాన్నేం తయారు చేయట్లేదు. దానిలాగే యూఎస్‌డిటి అమ్ముకోవచ్చు, ఐఎస్‌డిటి అమ్ముకోవచ్చు. అలాగే ఐఎస్‌డిటితో మాత్రమే మనం చేసే ప్రాజెక్టులన్నీ ఉంటాయి. మొత్తం అన్ని అంటే ఐఎస్‌డిటి దొరకలేదు అనే స్థాయికెళ్ళిపోద్ది. అంత ఎక్కువగా దాని మీద ప్రాజెక్ట్ డిజైన్ చేసి ఉంచాను. థాంక్ యూ. అలాగే ఇప్పుడు నేను చెప్పింది ఎవరికైనా ఇబ్బంది అనుకుంటే క్షమించండి. ఎందుకంటే ఒక పనిని వరుసగా చేసుకెళ్తున్నాను. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాను. వదిలెయ్యలేదు. వరుసగా చేస్తున్నాను. మాట మార్చేసి తప్పించుకొని నేను చేయలేదు అని చెప్పటం లేదు. కమ్యూనిటీ లేకపోతే కమ్యూనిటీని తయారు చేసుకుంటున్నాను. ఉన్న కమ్యూనిటీ పని చేయకపోతే. మన కమ్యూనిటీ వస్తే వాళ్ళతో కలిసి పనిచేస్తున్నాను. ఈరోజు మనం క్యూసీసీ కాయిన్ కొంటున్నది కిబో వాళ్ళు మాత్రమే కాదు. క్యూ లైఫ్ నుంచి తీసుకొచ్చాను. మిగతా అన్నింటి నుంచి తీసుకొచ్చాను. కాబట్టి ఇప్పుడు మనం ఈ స్కై ఎండ్ ద్వారా ఒక అద్భుతాన్ని చూడబోతున్నాం. ఏ ఒక్కరికి సమస్య లేకుండా అన్నీ కిబోలో ఉన్నయన్నీ అక్కడున్న ప్రతీదీ కూడా ఫైనాన్షియల్‌గా ఏదున్నదో అయన్నీ కూడా 100% జీరో చేస్తాను. ఇది గుర్తుపెట్టుకోండి. 100% జీరో చేస్తాను. బట్ దానికి క్రమంగా వెళ్తూ ఉండాల. కొంచెం టైం పడతది దానికి. ఎందుకు టైం పడతదని చెప్పాను? అక్కడ ఫోన్ లేదు, లేదా నా యూజర్ నేమ్ లేదు, లేదా పాస్వర్డ్ లేదు, లేదా ఫోన్ పోయింది. ఇలాంటి సమస్యలన్నీ ఉన్నాయి. కాబట్టి దానికి టైం పడతది కాబట్టి ఇంతమందిని వాడుతున్నాను. ఇంతమందిని వాళ్ళతో కలిపి నేను వాళ్ళు కలిసి పనిచేస్తున్నాం. ఉపయోగిస్తున్నాం.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సాయంత్రం మీకు రిఫరల్ లింక్ వస్తది. రెడీగా ఉండండి. కుమ్మేద్దాం. థ్యాంక్ యూ డాడీస్.